హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా బీహార్లో ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా మంత్రి గిరిరాజ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి అన్నమాట. కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని అంగీకరిస్తున్నారు, కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఏంటి అంటే మనందరికీ తెలుసు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అందులో భాగంగా ముస్లిం మహిళలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భంలో ఈ బురకాలు వేసుకొని వస్తారు కదా, ముస్లిం మహిళలు బురకాలు వేసుకొని వస్తారు కదా. అయితే ఈ బురకాల ముసుగులో కొంతమంది వ్యక్తులు, అంటే ముస్లిం మహిళలు కాకుండా వేరే వాళ్ళు ఓటు వేయడానికి వచ్చి దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు ఫేస్ చూపించాలి, అంటే బురకా వేసుకున్న మహిళలు ఫేస్ చూపించాలి ఎవరికైనా అనుమానం ఉంటే అని చెప్పేసి ఈయన మాట్లాడిన మాటలు అనేవి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశానికి, వివాదానికి అయితే దారి చేసినాయి. అయితే ఈసీ కూడా ఏం చెప్పింది అంటే అనుమానం ఉంటే, అంటే ఎవరైతే పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్లకి అనుమానం ఉంటే బురకాలు తీసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈసీ కూడా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ బీహార్లో ఈ మంత్రి మాట్లాడిన మాటలు అనేవి ఒక చర్చనీయాంశంగా అయితే దారితీస్తున్నాయి. అంటే ఆయన ప్రధానంగా ఏంటి అంటే ఇదేమి పాకిస్తాన్ కాదు, అలాగే బంగ్లాదేశ్ కాదు, ఇక్కడ మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా అది నిజమైన ఓట కాదా తెలియాలి అంటే అనుమానం ఉంటే ఫేసులు చూపించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు అనేవి కొంచెం చర్చనీయాంశానికి అయితే దారితీస్తున్నాయి. ఆయన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దీంట్లో తప్పేముంది అన్నట్లుగా ఆయన సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.